మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఇక్కడ దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది లేదు. అంటే చెత్త వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయితే అధికారుల చొరవతో ఇక్కడ మనం చూస్తున్నాం, మన వెనక ఉన్నది ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్నారు. దాదాపు 1.5 కోటి ఖర్చుతో ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ 2 మిషనరీ పెట్టి చెత్తని అంటే స్టేట్ లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనతో స్థానిక రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? భద్రాచలం విభజనలో నష్టపోయిన దాంట్లో డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల చెత్త ఎక్కడ పోసుకోవాలో తెలియని పరిస్థితుల్లో భద్రాచలం ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక్కడున్న గ్రామ పంచాయతీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడున్నటువంటి ప్రభుత్వం భద్రాచలాన్ని పట్టించుకోనన్న దుస్థితిలో తీసుకెళ్లి రాములవారి గుడి దగ్గర ఉన్న కరకట్ట దగ్గర చెత్త పోసి అక్కడ భక్తులకు ఇబ్బందులు కలిగి అనేక రకమైన ఇబ్బందులు జరిగినాయి. అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కూడా అనేక రకమైనటువంటి రుగ్మతలతో బాధపడతా ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి పిఓ గారు ఎవరైతే ఉన్నారో ప్రతీక్ జైన్ గారు మా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, ఆయన చొరవతోని ఇప్పుడు వచ్చినటువంటి ఈఓ శ్రీనివాసరావు గారి చొరవతోని ఈ డంపింగ్ యార్డ్ పనులు మొదలైనవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాచలంలో ఈ పనులు అన్ని పురోగతి సాగుతా ఉన్నాయి. ఒక పక్క కరకట్ట నడుస్తా ఉంది, పని నడుస్తా ఉంది, ఇటు పక్క డంపింగ్ యార్డ్ పనులు పూర్తిగా వస్తా ఉన్నాయి. భద్రాచలాన్ని అభివృద్ది పదంలో నడిపించేదానికోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో భద్రాచలం దక్షిణ అయోధ్యగా, అంటే ఇప్పుడు భారతదేశంలో అయోధ్య తర్వాత అత్యంత పెద్ద పుణ్యక్షేత్రం రాములవారి పుణ్యక్షేత్రం రామాలయం ఉన్నది భద్రాచలంలో. దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి ఈ రామాలయం ఉన్న ప్రాంతాన్ని అభివృద్ది చెందేదానికోసం అభివృద్ది చేసే దాంట్లో భద్రాచలం పురోభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకుందని ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా అదే భావంతో ఉన్నాం. భద్రాచలంలో మరి దాదాపు 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ అయినాక రాష్ట్రం విడిపోయిన తర్వాత భద్రాచలం డంపింగ్ యార్డ్ లేక ఎప్పుడో ఆంధ్రాలో పోసే చెత్తని అప్పుడు ఆంధ్ర ప్రజలు వద్దంటే అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ లేక గోదావరి కరకట్ట కింద పోస్తా ఉన్నారు. దానివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడటం వల్ల కొత్తగా గతంలో మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ఆద్యం పోశారు. దానివల్ల చాలా ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరగడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి అనేక రకాల ఉపయోగపడింది. ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక డంపింగ్ యార్డ్తో పాటు ఈ డంపింగ్ యార్డ్ ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 2వ డంపింగ్ యార్డ్. ఎక్కడైనా మనం డంపింగ్ యార్డ్ చూస్తా ఉంటే చెత్త చెదారం పోసి లేదా ఊరి చివరు లేదా పనికిరాని ప్రదేశాల్లో పోతుంది. ఇక్కడ అట్లా కాకుండా పెద్ద పెద్ద మిషనరీస్ పెట్టి ఈ డంపింగ్ యార్డ్ ద్వారా పంచాయతీకి ఆదాయంతో పాటు ఈ డంపింగ్ యార్డ్ ద్వారా ఇక్కడ కార్మికులు కూడా ఎక్కువ సంఖ్యలో పనిచేసి వాళ్ళ కూడా కుటుంబాలు పోషించే అవకాశం కూడా ఈ డంపింగ్ యార్డ్ కలుగుతా ఉంది. మొత్తానికి భద్రాచలం పట్టణంలో డంప్ యార్డ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం డంప్ యార్డ్ దగ్గర ఉన్నాము. భద్రాచలం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ ఐఏఎస్ గారి వారి చొరవతో ఇక్కడ డంప్ యార్డ్ నిర్మించడం జరిగింది. ఈఓ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. భద్రాచలం ప్రజానీకానికి డంప్ యార్డ్ దొరికిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.